జల్ జంగల్ జమీన్ నివాదంతో ఆదివాసుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన విప్లవ యోధుడు కొమరం భీం జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కొమరం భీం గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలిసేలా పొరుగడ్డ జోడేఘాట్ ను గొప్ప స్మారక క్షేత్రంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున కొమరం భీం స్మారక భవనాన్ని నిర్మించి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపారు. వారి పోరాట చరిత్ర నిత్య స్ఫూర్తి. కొమరం భీం ఆశయ సాధనకు ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుదాం. జోహార్లు. జై కొమరం భీం. కన్న తండ్రిని చంపేసి మృతదేహాన్ని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆలియాబాద్ మున్సిపల్ పరిధి తుర్కపల్లిలో ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేసి మలక చెరువులో పడేశాడు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత రోజు రోజుకు తగ్గుతోంది. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 392 వరకు AQI నమోదై చాలా పేలవంగా ఉంది. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలతో పాటు అంతరాష్ట్ర వాహనాలు రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ కాలుష్యం శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించారు. బోరబండ డివిజన్లోని 314, 315, 316 బూత్లతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపును కాంక్షిస్తూ బూత్ల ఇన్ఛార్జీలు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి, ఒంటెద్దు నరసింహారెడ్డి గాళ్లతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. కేసీఆర్ మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చి మనల్ని గౌరవంగా బతికేలా చేసిండు. 10 ఏళ్లలో తెలంగాణను చాలా అభివృద్ధి చేసిండు. రేవంత్ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇక ముందు కూడా చేయడు. అందుకే మా ఓటు బీఆర్ఎస్ కే అంటున్న జూబ్లీ హిల్స్ మహిళలు. తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈ సందర్భంగా కేసీఆర్ గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు ఎమ్మెల్సీ రాజు షంబీపూర్ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కమిషన్లను తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కమిషన్లు లేకుండా బిల్లులు ఆమోదించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా ఖండించడం లేదు. ఎందుకంటే అది వాస్తవం. ఆధారాలు ఉన్నాయి కాబట్టి. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు, చామలం కిరణ్ కుమార్ రెడ్డి. మీకు ఒక్క సీటు రాలేదని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డికి డిప్యూటీసీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వంకాయ గుర్తు ఇస్తే 100 ఓట్లు వచ్చాయి. వంకాయ గుర్తు మీద పోటీ చేస్తే 100 ఓట్లు వచ్చిన వాడు కూడా మా గురించి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్. నినియాల వాడు మోపాడు మా దగ్గర, మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి. ఆడు మలమే నా దృష్టిలో. నోటికి ఎదురొస్తుంది మాట్లాడు. మీకు ఒక సీటు రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే, తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగారవరం మండలం. ఈయనకి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి.
మహబూబాబాద్ జిల్లాలో దొంగల హల్చల్. సిగరెట్ డబ్బాల కోసం అర్ధరాత్రి షాప్లోకి చొరబడిన చోరీ. సీసీ కెమెరాలలో రికార్డైన చోరీ దృశ్యాలు. కే సముద్రం మండలంలోని మాచాముండా కిరాణం జనరల్ స్టోర్లో చోరీ. అర్ధరాత్రి షాప్ షట్టర్ తాళాలు బ్రేక్ చేసి షాప్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు. షాప్లో సిగరెట్ బాక్సులు మాత్రమే చోరీ. 3 సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ అపహరణ. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరణ సంఘటన చోటు చేసుకుంది. అత్తాపూర్లోని శిఖార్ 1 అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుండి ఓ వ్యక్తి కిందకు పడి పార్క్ చేసి ఉన్న కారుపై పడిన ఘటనతో కలకలం రేగింది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడ్డాడా కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. కేబినెట్ లో ఏం చర్చించావో నేను చెప్తా. మంత్రివర్గ సమావేశంలో మాటల కోసం పంచాయతీ జరిగిందన్న వ్యాఖ్యలను కట్టుబడి ఉంటే సిద్దిపేటలో శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తడి బట్టలతో వెళ్లి ప్రమాణం చేద్దాం. అంతర్గతంగా మంత్రుల మధ్య ఎలాంటి చర్చ జరగలేదని నేను ప్రమాణం చేస్తా. మేము ఎందుకంటే మేము సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర కేబినెట్లో రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ పరంగా ఒక సామాన్యమైన కార్యకర్తకు నాకు అవకాశం వచ్చి నేను క్యాబినెట్ రాకముందు నేను ఎమ్మెల్యే కాకముందు అనుకున్నా అది అసెంబ్లీలో గొప్పగా మాట్లాడతాం కావచ్చు, అసెంబ్లీలో గొప్పగా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం కావచ్చు. అవహేళన చేసుకుంటా, నవ్వుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా. హరీష్ రావు బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందండి మీరు చూడండి. మీరు రాష్ట్ర క్యాబినెట్లో అంతర్గతంగా జరిగినటువంటి అంశాన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. నేను చెప్పినా మొన్న కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్పినండి, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఏదో రాష్ట్ర క్యాబినెట్లో ఏదైతే మాట్లాడిన అంశాన్ని అబద్ధాలుగా పచ్చి అబద్ధాలుగా హరీష్ రావుకు ఒక మాట చెప్పిన నేను మీ ద్వారా మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. గాంధీభవన్ మీడియా మిత్రులు, రాష్ట్ర మీడియా మిత్రులు కాబట్టి మేము పొద్దున్నేస్తూ ప్రజల్ని దేవుడిని నమ్ముకొని బయటకు వెళ్తాం, సామాన్య కార్యకర్తలు కాబట్టి. అదే దేవుడు వెంకటేశ్వర స్వామి సిద్దిపేట ఆలయం ఉన్నది హరీష్ రావు గారికి. ఆ సిద్దిపేట ఆలయం లోపల శనివారం రోజు వస్తావా లేదా నువ్వు ఆ నామినేషన్ రోజు ప్రతిసారి అక్కడికి పోయి ఆడ నామినేషన్ కాయలు పెట్టి నామినేషన్ పోతాడు. అక్కడ ఆ దేవాలయానికి నేను వస్తా. నేను క్యాబినెట్లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వస్తా. క్యాబినెట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయో బోరో కాడ స్నానం చేసి స్వామివారి ఎదురుగంలో పడి తడి బట్టలతో నేను చెప్తాను. నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఒకటే చెప్తే క్యాబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. హుస్నాబాద్ చిగురుమామిడి మండలం కొండాపూర్ సమీపంలో గోమాత పత్తి మిల్లులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కపాస్ కిసాన్ మొబైల్ ద్వారా ఫ్లాట్ బుక్ చేసుకుని పత్తిని రాజమార్గంలో విక్రయించుకోవచ్చు. మంత్రి పొన్నం 12 రాష్ట్రాల్లో కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభమైంది. ఏ జిన్నింగ్ మిల్లు ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుంది. మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. దసరాకి భార్య ఆత్మహత్య, దీపావళికి భర్త ఆత్మహత్య. మటన్లో కారం లేదని భర్త తిట్టాడని దసరాకి ఆత్మహత్య చేసుకున్న భార్య. మనస్తాపంతో దీపావళికి భర్త ఆత్మహత్య. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎడదండికి చెందిన అల్లెపు సంతోష్ ఇంటి సమీపంలో ఉండే గంగోత్రి 4 ఏళ్లుగా ప్రేమించుకొని సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 2 దసరా రోజు భార్యతో కలిసి అత్తింటికి వెళ్లిన సంతోష్ భోజన సమయంలో మటన్లో కారం ఎక్కువైందని భార్యను మందలించిన భర్త. దీంతో అదే రోజు రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న గంగోత్రి. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో వారం రోజుల కిందట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే అక్క వద్దకు వెళ్లిన సంతోష్ అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంతోష్. బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ బీఆర్ఎస్ లో చేరిక. బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ అయిన రిదా ఖుద్దూస్ ఈ రోజు బీఆర్ఎస్ లో చేరారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ మొహమ్మద్ బిన్ అలీ అల్ కుద్మి కూడా ఆమెతో పాటు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం రిదా ఖుద్దూస్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మైనార్టీ సమాజం అభివృద్ధి కంటుపడిందని అంటున్నారు. మరోసారి కేసీఆర్ గారి నాయకత్వంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందనే ఏకైక లక్ష్యంతో తాను పార్టీలో చేరుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడానికి బీఆర్ఎస్ లో చేరిన రిదా ఖుద్దూస్, మొహమ్మద్ బిన్ అలియల్ గుత్మిలకు కేటీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.